వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 కనుక రాబడి ఎక్కువగానే ఉన్నది, ఖర్చు మితంగానే ఉన్నది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. ప్రశంసించేవారు ఒక్కరుంటే విమర్శించేవారు ముగ్గురుంటారు. ఆ విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉన్నది. రాజకీయ రంగం కానీ, క్రీడా రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పరిశ్రమ రంగం కానీ, ఏ రంగమైనప్పటికీ కూడా ఈ రాశివారు ముందంజలో ఉంటారు. వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ కూడా ఈ సంవత్సరం ఫలిస్తాయి. నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా శ్రేయస్సుని పొందుతారు. అలాగే కొన్ని కొత్త కొత్త కాంట్రాక్టులు వ్యాపారులు వాళ్ళకి వస్తాయి. బిల్లులు కూడా సకాలంలో వారికి వస్తాయి. ఈ రాశివారు ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా జీవితంలో ముందుకు సాగుతారు. అన్ని కష్టాలని ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు పైచేయి సాధిస్తారు. ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి గొప్ప యోగం ఏమిటి అంటే, సంఘంలో ఈ సంవత్సరం వీరు గౌరవ ప్రతిష్టలని పొందుతారు. అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి నైపుణ్యాన్ని కనబరుస్తారు. క్రీడారంగంలో వారికి విజయాలు సాధిస్తారు. అలాగే కర్షకులు, అన్ని వర్గాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా శుభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల ఇంకా శుభ ఫలితాలని పొందుతారు. శుభం.